అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికార పార్టీ నాయకులు చేసే అరాచకాలకు వైసీపీ కార్యకర్తలు బెదిరిపోరని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. తప్పుడు కేసులతో మీడియా కోఆర్డినేటర్ శ్రీహరిని అరెస్టు చేయడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులు కార్యకర్తలపై చేస్తున్న ఆగడాలపై డీజీపీ దృష్టి సారించాలని కోరారు. అటువంటి హరీష్ కుమార్ గుప్తా గారు ఏంటి సార్, ఏం డీజీపీ గారు ఏమైపోతుంది? మీరు ఎంతలా పోలీసు ఉద్యోగం చేసేవాళ్ళు, ఎరగదీసి మగాడి ఉద్యోగం చేసేవాళ్ళు కదా, ఇవాళ ఏంటిదంతా అని ఏం నేరం చేశాడు? ఈ రాష్ట్రానికి ఏం నష్టం ఏంటి? ఆయన చేసిన తప్పు ఏంటి, పాపం ఏంటి? ఈ రకంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వాళ్ళని ఏదో చేసి భయపెడదామనో ఇంకోటి చేద్దామంటే ఆల్రెడీ అయిపోయింది. జనం డిసైడ్ అయిపోతున్నారు. మీకు మంగళారతి, చంద్రబాబు నాయుడు గారికి మంగళారతి పాడతాకి డిసైడ్ అయిపోతున్నారు. దీనికి మంగళారతి పాడేస్తున్నారు, జనం రెడీగా అయిపోయారని చెప్పి 3 ఏళ్ల ముందే అర్థమైపోతే మీరేంటి డీజీపీ గారు? మీ పాతది అసలు కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు ఎట్లాంటి ఉద్యోగం చేశారు? ఎంత మొగోడు ఉద్యోగం చేశారు? ఇవాళ ఏంటిది? మీ ఏలుబడిలో ఇంత అసహ్యంగా, ఇంత ఘోరంగా పోలీసు వ్యవహరిస్తుంటే తీసుకెళ్ళి కొట్టడం, టీడీపీ వాళ్ళని మంచి చేసుకోవడం, వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం, టీడీపీ వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం పోలీసు వ్యవస్థ అంతా ఈ రకంగా దిగజారిపోతుంటే ఎందుకు మీరు అసలు ఊరుకుంటున్నారు? పాత గుప్తా గారు ఏమైపోయాడు? బయటికి రాడాయిక ఇక రిటైర్ అయ్యేదాకా బయటికి రాడా పాత గుప్తా గారు? ధర్మంగా ఉద్యోగం చేయించరా పోలీసులతో? ఇది ఎక్కడ గోలండి ఇది?